ఈరోజు పండగ స్పెషల్ కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు మైదా తీసుకోవాలి. ఒక కప్ అంటే పావు కేజీ అండి. పావు కేజీ వరకు మైదా తీసుకోవాలి. ఇలా జల్లెళ్ళు వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. ఈ విధంగా పిండిని మొత్తం జల్లించుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఆప్షనల్ మాత్రమేనండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అనే వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్నాక ఒక్కసారి మొత్తం ఇలా పిండినంతా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా కలుపుకోవాలి. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. మన చేతికి అనేది అంటుకోకూడదు. ఒకసారి చూసినట్టయితే చేతికి ఎక్కడ అంటుకోవట్లే. ఇలా పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కజ్జికాయల కోసం స్టఫింగ్ తయారు చేసుకుందాం. మొదటిగా ఎండి కొబ్బరిని ఇలా తురుముకోవాలి. ఈ విధంగా మొత్తం ఇలా తురుముకోవాలి. జాగ్రత్తగా తురుముకోవాలి. ఇలా చేసేటప్పుడు ఏ మాత్రం స్కిడ్ అయినా చర్మం అనేది మనకి డ్యామేజ్ అవుతుందో జాగ్రత్తగా తురుముకోవాలి. స్టఫింగ్ కోసం 3 స్పూన్లు నువ్వులు వేపుకోవాలి. ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా షాలో ఫ్రై అయినాక దించేసుకోవాలి. వేయించుకున్న నువ్వుల్ని లైట్గా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా లైట్గా బరకగానే పట్టుకోవాలండి. ఏ కప్పు అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ తీసుకొని ఈ షుగర్ని కూడా పొడి చేసుకోవాలి. షుగర్ పొడిని స్టవ్లో కలుపుకుందాం. 4 ఇలాచీల పౌడర్, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, 1 కప్పు తురిమిన కొబ్బరి, అవన్నీ వేసినాక మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని స్టఫింగ్ అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. నానబెట్టిన పిండిని పూరిలా ఒత్తుకొని గర్జికాయలు చేసుకుందాం. ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని రౌండ్గా చేసుకొని ఇప్పుడు పూరి పిండిలాగా ఒత్తుకోవాలి. లైట్గా నూనె అప్లై చేసుకొని పూరిలా ఒత్తుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. మరి మందంగా కాదు, మరి పల్చగా కాదు, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసిన పూరిని కజ్జికాయల మిషన్ ఉంటుంది కానీ ఆ మిషన్లో పెట్టి ఒత్తుకోవాలి. లైట్గా ఆయిల్ అనేది అప్లై చేయండి. అప్పుడు మంచిగా ఈజీగా వస్తుంది. ఈ మిషన్లో ఈ విధంగా పెట్టుకొని సరిపడినంత స్టఫింగ్ చేసుకోండి. ఇలా ఎక్కువగా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా పొడుగ్గా వచ్చిన పిండిని కట్ చేయండి. ఇప్పుడు ఆకారం అనేది మంచిగా కనబడుతుంది. ఈ విధంగా తీసేసుకోండి.
ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి. మీ దగ్గర ఈ కర్జికాయల మిషన్ లేకపోతే ఇప్పుడు ఏ విధంగా చేయాలనో చూపిస్తాను. ఈ విధంగా రౌండ్‌గా చేసుకొని మీకు షార్ప్‌గా ఉండే కోపా ఏదైనా ఉంటే ఇలా మధ్యలో పెట్టుకొనేసి చుట్టుపక్కన ఉన్న పిండి అంతా తీసేసుకోవాలి. ఇలా రౌండ్‌గా చేసుకొని స్టఫింగ్ అనేది మధ్యలో పెట్టుకొని చివర్లు తడి చేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలి. మీకు మంచి ఆకారం రావాలంటే ఇలా ఫోర్క్ తోటి ఇలా డిజైన్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా రెడీ చేసుకోండి. ఈ విధంగానైనా చేసుకోవచ్చు. మిషన్ అనేది అవసరమే ఉండదు. మిషన్ లేకపోయినా ఇలా రెడీ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అంచులకి ఇట్లా వాటర్ అంటించుకోండి. తడి అనేది చేసుకుంటే మనకి వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఇలా సీలింగ్ చేసుకోండి. అట్లనే ఈ విధంగా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కజ్జికాయలన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. నూనె అనేది ఎక్కువ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక చిన్న ముక్క అనేది వేస్తే వెంటనే పైకి వస్తే నూనె వేడైనట్టు, లేదంటే లైట్‌గా వేడైనట్టు. ఇంకా కొంచెం అంతా వేడవ్వాలండి ఆయిలు. నూనె బాగా వేడి ఉండాలండి. ఈ విధంగా క్రిస్పీగా ఉడుకుతాయి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలండి. ఇలా హాఫ్ ఉడికిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండు రెండుగా వేసుకోవాలండి. నూనె వేడి అనేది సరిపోదు. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. చూడండి ఎంత ముద్దుగా క్రిస్పీగా ఉన్నాయో. ఇలా అన్నిటిని 1 బై 1 కాల్చుకోవాలి. కంప్లీట్‌గా కాల్చుకున్న తర్వాతకే మీకొకటి తుంపి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. లోపల పెట్టిన స్టఫింగ్ అనేది మంచిగా సరిపోయిందండి. స్టఫింగ్ కూడా మాకెక్కడా ఎక్కువ కాలేదు. నేను కలుపుకున్నది మంచిగా సరిపోయింది పర్ఫెక్ట్‌గా. ఇంతేనండి కర్జికాయలు తయారు చేసుకునే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.